మన రక్షకుడైన మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ కూడా హృదయకాల శుభములు తెలియజేస్తా ఉన్నాను. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, మరొక దినము చూసే ధన్యత దేవుడి తన కృప చేత మనకు అనుగ్రహించి మనల్ని సజీవులు కనిపెట్టిన దేవాది దేవుడైన మన ప్రభు అయిన యేసుక్రీస్తుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తా ఉన్నాను. హృదయకాలము దేవుని యొక్క వాక్యము ధ్యానించుకుందాము. వాక్యము ధ్యానించకంటే ముందుగా చిన్న మాట ప్రార్థన చేసుకొని వాక్యంలోకి వెళ్దాము. పరిశుద్ధుడ దేవానికి కొందరు స్తోత్రములు తండ్రి. మా జీవితంలో చేసిన మేళ్ళకన్నిటికీ కూడా నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను తండ్రి. ప్రభా హృదయ కాలం తండ్రి నీ వాక్యము ధ్యానించబోతుండగా వాక్యము ద్వారా మా అందరితో మాట్లాడి మనల్ని బలపరిచి దీవించి ఆశీర్వదించమని నజరుడైన యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థనని వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. దేవునికే మహిమ ఘనత చెందినగాక. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, హృదయ కాలం చూడని బిడ్డలు రాత్రి కాలం నిద్రలో ఎంతో మంది వారి ప్రయాసంని వదిలివేసి లోక ప్రయాసం నుంచి వారు విడుదల పొందుకున్నారు. కానీ దేవుడు ఉచితమైన కృప చేత ప్రతి హృదయ కాలం దేవుడు మనల్ని సజీవులు కలబెడుతూ కాపాడుతూ దేవుడు మనకు రక్షణ పొందుకోవడానికి సమయం ఇస్తున్నాడు అనే సత్యాన్ని కూడా జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తూ ఉన్నాను. అదే రీతిగా రక్షణలో మనం అందరం ఉన్నట్టయితే ఒక దినం ఈ లోక ప్రయాసం నుంచి మనం కూడా విడుదల పొందుకోవాల్సి వచ్చినా కానీ మనం రక్షణ పొందుకొని ప్రభు యేసుక్రీస్తు నిజమైన దేవుడు అని ఒప్పుకున్నట్టయితే నీ పాపములన్నీ కూడా నువ్వు దేవుని సన్నిధిలో ఒప్పుకొని నువ్వు రక్షణ పొందుకున్నట్టయితే నిత్య జీవానికి నువ్వు వెళ్తావనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఈ లోకంలో ఒక దినం మరణం ఉంటుంది, కానీ ఆ మరణము మనం ఈ లోకంలో యేసు ప్రభుని సొంత రక్షకుడుగా అంగీకరించుకున్నప్పుడు శరీరానికి మరణం ఉంటుంది, కానీ ఆత్మకు మరణం ఉండదు. మనం తిరిగి పరలోక రాజ్యంలో మనం అందరము దేవుడైన ప్రభు అయిన యేసుక్రీస్తు దగ్గర మనం అందరం కూడా వెళుతామనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే యేసు ప్రభు చెప్పిన మాట మనం చూసినట్టయితే యోహాను సువార్తలో 14వ అధ్యాయంలో చెప్తాడు, నేను ఉండే స్థలంలో మరలా మీ దగ్గరకు వస్తాను. నేను ఏ స్థలంలో అయితే ఉన్నానో ఆ స్థలంకి మరలా మీ అందరినీ కూడా తీసుకొని వెళ్తానని ప్రభు అయిన యేసుక్రీస్తు వాగ్దానం చేస్తున్నాడు. కాబట్టి మనం రక్షణ పొందుకొని యేసు ప్రభు మార్గంలో, యేసు ప్రభు ఆజ్ఞల ప్రకారం, యేసు ప్రభు చిత్తం ప్రకారం ఈ లోకంలో జీవించినట్టయితే ఒకరోజు మనం మరణించినా కానీ నిత్య పరలోక రాజ్యపు వారసులము అవుతామనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తాను. హృదయకాలం అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 12వ వచనం నుంచి 17వ వచనం వరకు నా వాక్య భాగాన్ని హృదయకాలం ధ్యానించబోతా ఉన్నాము. అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 12వ వచనం నుంచి 17వ వచనం వరకు నా వాక్య భాగాన్ని ధ్యానించబోతా ఉన్నాము. యవనస్తుడైన తిమోతికి ఈ యొక్క పత్రిక అపోస్తలుడైన పౌలు రాస్తున్నాడు. ఈ హృదయ కలవి మాటలు ఇంటిన ప్రియ సంగమా, ప్రియ దేవుని ప్రజలరా, ఈ హృదయ కలము దేవాతి దేవుడు కూడా ఈ వాక్యము ద్వారా మనందరితో మాట్లాడుతున్నాడని సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాను. ఈ హృదయ కలము అపోస్తలుడైన పౌలు తన జీవితాన్ని మరొకసారి తిమోతికి తెలియజేస్తా ఉన్నాడు. తన ముందు ఎలా ఉన్నాడో, దేవుని కృప వల్ల తను ఎలా రక్షణ పొందుకున్నాడో, దేవాది దేవుడు తనను ఎలా ఏర్పాటు చేసుకున్నాడో మరొకసారి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, మనం ఎవరమైనా కానీ మన గత జీవితంలో మన దేవుడు మనల్ని ఏ రీతి అయితే రక్షించుకున్నాడో అది ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. అది అనేకులకు మనం సాక్ష్యంగా చెప్పుకున్నట్టయితే అనేకులను రక్షణ మార్గంలో తీసుకురాగలుగుతాము అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. అపోస్తలుడైన పౌలు కూడా యవనస్తుడైన తిమోతికి మాటలు తెలియజేస్తూ ఉన్నాడు. పూర్వం ఎలా ఉండే, మరి అనేక మంది క్రైస్తవులు హింసించేవాడుగా ఉండే, దేవునికి ఇష్టడుగా లేకుండే. ఒక సందర్భంలో సౌలుగా తను జీవిస్తున్నప్పుడు తన జీవితం భయంకరమైన జీవితం ఉన్నది. క్రైస్తవులు ఎక్కడైతే ప్రార్థన చేస్తున్నారో, క్రైస్తవులు ఎక్కడైతే నివసిస్తున్నారో వారిని పట్టుకొని చిరసాలలో వేస్తూ, వారిని చంపివేస్తూ భయంకరమైన స్థితిలో సౌలుగా ఉన్నప్పుడు సౌలుని దేవాది దేవుడు ఎలా ఏర్పాటు చేసుకున్నాడో తన ఒక సాక్ష్యాన్ని మరొకసారి తిమోతికి తెలియజేస్తూ ఉన్నాడు. పూర్వం ఎలా ఉన్నాను, పూర్వ జీవితం నాది ఎలా ఉన్నదో అని అపోస్తలుడైన పౌలు తన జీవితాన్ని మరొకసారి జ్ఞాపకం చేస్తూ ఉంటాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల, మనం అందరం కూడా ఒకనొక సందర్భంలో పాపలేము ఉన్నాము. మనం అందరం కూడా నీతిమంతులం కాదు. దేవుని వాక్యం తెలియజేస్తుంది రోమా 3:23 ప్రకారం అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించని మహిమను పొందలేకపోతున్న ప్రతి ఒక్కరం పాపం చేస్తున్నాము. ఆ పాపాన్ని ఒప్పుకున్నప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తు కృప ద్వారా రక్షణ పొందుకుంటాము అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. అపోస్తలుడైన పౌలు కూడా తన జీవితంలో ఒకనొక సందర్భంగా సౌలుగా జీవిస్తున్నాడు, ఒక అధికారిగా జీవిస్తున్నాడు. ఆ సమయంలో అనేక మంది క్రైస్తవులు హింసిస్తూ, అనేక మంది క్రైస్తవులను బాధపడుతూ, పురుషులను, స్త్రీలను, చిన్నపిల్లలను హింసిస్తూ వారిని చంపేవాడు. అలాంటి భయంకరమైన స్థితిలో ఉన్నప్పుడు, సౌలుగా ఉన్నప్పుడు తన జీవితం ఎంత భయంకరంగా ఉండునో తిరిగి
తిమోతికి తెలియజేస్తా ఉన్నాడు. అదే రీతిగా మనందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాడు. తన జీవితం ఎలా ఉన్నది, ఈరోజు అపోస్తుడైన పౌలు గురించి మనం ధ్యానించే ముందు గత జీవితం ఎలా ఉన్నదో ఒకసారి పౌలు తన సౌలుగా ఉన్న జీవితాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. మనం చూస్తున్నట్టయితే పూర్వం దోషకుడుగా, హింసకుడుగా, హానికరుడుగా ఉన్న నన్ను తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వాన్గా ఎంచుకున్నందుకు నన్ను బలపరిచిన మన ప్రభు అయిన యేసుక్రీస్తుకు కృతజ్ఞతుడు అయి ఉన్నాను. తెలియక అవివిశ్వాసం వల్ల చేసి తిని గనుక కనికరించబడి తిని. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, దేవుని యొక్క కృప అపోస్తుడైన పౌలుపై ఉన్నది. అదే రీతిగా హృదయ కాలపు దేవుని యొక్క కృప మన అందరిపై ఉన్నది అనే సత్యాన్ని జ్ఞాపకము చేసుకోవాలి. ద లార్డ్స్ గ్రేస్ టు పౌల్, ద లార్డ్ గ్రేస్ టు పౌల్, అలాగే ద లార్డ్ గ్రేస్ టు ఆల్ ద పీపుల్ ఆఫ్ త్రూ ద వరల్డ్. ప్రతి ఒక్కరిపై దేవుని కృప ఉన్నది అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. పూర్వం ఎలా ఉన్నాడు అంటే అనేక మందిని హింసించేవాడుగా ఉన్నాడు. తను ఒక సాక్ష్యాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అపోస్తుడైన పౌలు తిమోతికి తెలియజేస్తూ, పూర్వము దోషకుడుగాను, హింసకుడుగాను, హానికరుడుగా ఉన్న నన్ను తన పరిచర్యను నియమించి నమ్మకమైన వానిగా ఎంచుకున్నందుకు నన్ను బలపరిచిన మన ప్రభు అయిన యేసుక్రీస్తుకు కృతజ్ఞతుడు అయిన. తెలియక అవిశ్వాసం వల్ల చేసి తిని గనుక కనికరించబడి తిని. తెలియక అవిశ్వాసం వల్ల చేసి తిని గనుక కనికరించబడి తిని. ప్రభు అయిన యేసుక్రీస్తు సౌలుని ఏర్పాటు చేసుకున్నాడు, పౌలుగా మార్చి ఉన్నాడు. మనం కూడా అందరం కూడా ఒకానొక సందర్భంలో మనం పాపలమే, ఎవరు కూడా నీతిమంతులు లేరు అని లోకంలో ఎవరు కూడా నీతిమంతులు లేదని దేవుని వాక్యము తెలియజేస్తుంది. మనల్ని ప్రేమించి మనపై యేసు ప్రభు తన కృప చూపించి మన నిత్యము ఆ కల్వరి శిలువలో యేసు ప్రభు రక్తము కార్చి ఆ రక్తంలో ప్రతి పాపం అనేది కొట్టివేయబడినదనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. మనం చూసినట్టయితే అపోస్తుల కార్యము మనం 8వ అధ్యాయంలో చూసినట్టయితే అపోస్తుడైన పౌలు సౌలుగా ఉన్నప్పుడు ఎలా ఉండేవాడంటే చూసినట్టయితే, సౌలు అయితే ఇంటింటికి జోచి పురుషులను స్త్రీలను ఏడ్చుకొని పోయి చెరసాలలో వేయించి సంఘంను పాడి చేయుచుండెను. ఒకప్పుడు సౌలుగా జీవిస్తున్నప్పుడు సంఘాన్ని పాడు చేస్తూ స్త్రీలను పురుషులను ఈడ్చుకుంటూ వెళ్ళి దేవుని ప్రజలందరినీ కూడా ఈడ్చుకుంటూ వెళ్ళి వారిని చెరసాలలో వేస్తూ హింసించేవాడు. కానీ దేవాతి దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. అందుకంటే తెలియక చేసిన కానీ ఇప్పుడు నేను కనికరించబడి తిని అని పౌలుగా తెలియజేస్తా ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, అపోస్తుల కార్యము 9వ అధ్యాయంలో దేవుని యొక్క దర్శనాన్ని చూశాడు. దమస్కులో వెళుతుండగా ఆ ప్రకాశవంతమైన వెలుగు, ఆ ప్రకాశమైన వెలుగు సౌలు మీద పడినప్పుడు వెంటనే కింద పడిపోయి చూపు కోల్పోయినాడు. అక్కడ నుంచి ఒక మాట వినబడతా ఉంది ఆకాశం నుంచి. ఆ మాట ఏంటంటే, ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, అపోస్తుల కార్యము 9వ అధ్యాయము 4వ వచనము, అప్పుడు అతడు నేల మీద పడగానే సౌలా సౌలా నీవు ఎలా నన్ను హింసించుచున్నావు అని తనతో ఒక స్వరము పలుకుట వినెను. ఎప్పుడైతే అకస్మాత్తుగా అక్కడ వెలుగుని ప్రకాశమైన వెలుగు అక్కడ ప్రకాశించబడినప్పుడు కింద పడిపోయినప్పుడు యేసు ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. ఈ మాట హృదయ కాలం మన అందరితో కూడా మాట్లాడుతూ ఉంటాడు. మనం ఎన్నిసార్లు దేవుని హింసిస్తున్నాం, ఎన్నిసార్లు దేవుని బాధపడుతున్నాం, ఎన్నిసార్లు మనము దేవుని యొక్క సన్నిధి నుంచి తొలగిపోతూ ఉన్నాం, ఎన్నిసార్లు సాతాను చేతిలో మనం బంధింపబడుతున్నాం. ఒకసారి మనల్ని మనం పరిశోధించుకోవాలి. అందుకే ఈ మాట పలుకుతా ఉన్నాడు ప్రభు అయిన యేసుక్రీస్తు అంటున్నాడు. మరి అప్పుడు అతడి నేల మీద పడగా సౌలా నీవు ఎలా నన్ను హింసించుచున్నావు అని తనతో ఒక స్వరం పలుకుతా విన్నాడు. ప్రతి హృదయ కాలం దేవుడు అడుగుతూ ఉన్నాడు మనతో, మనం యేసయ్యను ఎన్నిసార్లు హింసిస్తున్నాం, ఎన్నిసార్లు కల్వరి సిలువలో తిరిగి సిలువలో ప్రభు అయిన యేసుక్రీస్తుని తిరిగి మనం సిలువకు అప్పచెప్తున్నాము. మన పాపముల పట్ల, మన దోషముల పట్ల, మన అహంకారం బట్టి, మన అసూయను బట్టి, మన కోపములు బట్టి ఎన్నిసార్లు యేసయ్యను మరలా సిలువ ఇస్తున్నాము. ఇదే కాలం దేవుడు ప్రభు యేసుక్రీస్తు సౌలుతో ఎలా మాట్లాడాడో మనతో మాట్లాడుతూ ఉన్నాడు. మనం ఎలా దేవుని హింసిస్తున్నాము, దేవుని బాధ పెడుతున్నాము. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, ఆ మాట విన్నప్పుడు వెంటనే సౌలు ఒక నోటి నుంచి ఒక మాట పలికి ఉన్నాడు. చూసినట్టయితే, ప్రభువాని ఓడని అతడు అడగగా ఆయనను హింసించుచున్న యేసుని. ప్రభువా అనే మాట పలికి ఉన్నాడు. ఎందుకంటే అనేక మందిని హింసిస్తున్నప్పుడు, అనేక మంది పురుషులను స్త్రీలను సంఘంను పాడు చేస్తున్నప్పుడు వారి నోటి నుంచి వచ్చే మాట ఏంటంటే ప్రభువా అనే మాట. ఆ మాట
తను చాలా సందర్భంలో విని ఉండొచ్చు. అనేక మందిని హింసిస్తున్నప్పుడు, అనేక మందిని ఈడ్చుకుంటూ వెళుతున్నప్పుడు వారు పలుకుతున్న మాట చివరిలో ప్రభువా ప్రభువా అనేసి. అలాగే స్టీఫెన్ మరణిస్తున్నప్పుడు కూడా స్టెఫెన్ కూడా ఇదే మాట పలికి ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల, స్టెఫెన్ మరణాన్ని దగ్గరుండి స్టెఫెన్ మరణాన్ని సౌలు చూస్తున్నాడు. ఆ సమయంలో స్టెఫెన్ పలికిన మాటలు ఒకసారి చూసినట్టయితే అపోస్తుల కార్యము 7వ అధ్యాయము 59వ వచనం. ప్రభు గురించి మొరపెట్టుచు, యేసు ప్రభువా నా ఆత్మను చేర్చుకోమని స్టెఫెన్ పలుకుచుండగా వారు అతనిని రాళ్లతో కొట్టిరి. అతడు మోకాలుండి, ప్రభువా వారి మీద ఏ పాపం మోపకు అని గొప్ప శబ్దంతో పలికిన. ఆ మాట పలికి నిద్రించగా సౌలు అతని చావుకు సమ్మతించెను. చాలా దగ్గరగా ఆ ఒక మరణాన్ని చూసి ఉన్నాడు. ఆ చివరి క్షణాల్లో కూడా స్టెఫెన్ ప్రభువా వీరి మీద ఏ నేరం మేపకూడదు అని ప్రార్థన చేసి, ఆ ప్రార్థన చేసినప్పుడు సౌలు చాలా దగ్గరగా ఉండే ఆ మాటలు వింటా ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, అందుకే ఎప్పుడైతే సౌలా సౌలా నన్ను ఎలా నువ్వు హింసిస్తున్నా, నువ్వు ఎవరు ప్రభువా అని పలకగలిగాడో ప్రభు అన్నాడు, నువ్వు హింసిస్తున్నా యేసుని అనేసి. ఈ హృదయ కాలం మనం ఎంతమంది యేసయ్యని హింసిస్తున్నాం, ఎంతమంది యేసయ్యని బాధ పెడుతున్నాం. మన అబద్ధములతో మనం చేస్తున్న పనులను బట్టి దేవుడు సంతోషిస్తున్నాడా, బాధపడుతున్నాడా? ఒకసారి మన హృదయాలను కూడా మనం పరిశోధించుకుందాము. అపోస్తుడైన పౌలు తన పౌలుగా మారినా కానీ తన సాక్ష్యాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. పూర్వం ఎలా ఉన్నాను, పూర్వము అనేకులను చంపుతున్నాను, అనేకులను చంపేవారిగా ఉన్నాను, అనేకులను బాధ పెట్టేవారుగా ఉన్నాను. యేసు ప్రభు నన్ను ఎంచుకొని తన పరిచర్య నిమిత్తము నన్ను ఏర్పాటు చేసుకున్నాడని అపోస్తుడైన పౌలు చెప్తా ఉంటాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, నిన్ను నన్ను కూడా యేసయ్య ఏర్పాటు చేసుకున్నాడు. మనమందరం కూడా దేవుని కృపలో ఉన్నాం. మన సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. మనం అందరం కూడా దేవుని యొక్క కృపలో మనం ఉన్నాము. దేవుని కృపలో దేవాది దేవుడు మనల్ని బలపరుస్తున్నాడని సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ద లార్డ్ రేస్డ్ ద పాల్, ద లార్డ్ రేస్ మన అందరిపై ఉన్నది. ఆయన కృప ప్రతి ఒక్కరిపై ఉన్నది. మన పాపంలో ఒప్పుకున్నట్టయితే ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు కనుక సమస్త పాపం నుంచి, సమస్త దుర్నీతి నుంచి మనల్ని విడిపిస్తాడని సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. 1 యోహాను పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం ప్రకారము. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, మన పాపంలో మనం ఒప్పుకునేలా ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు కనుక సమస్త దుర్నీతి నుంచి మనల్ని పవిత్రులుగా చేస్తాడని సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఇక్కడ అపోస్తుడైన పౌలు కూడా యవనస్తుడైన తిమోతికి తెలియజేస్తా ఉన్నాడు. పూర్వం తను ఎలా ఉన్నాను, ఎలా జీవించేవాడిని, దేవుడు నన్ను ఎలా ఏర్పాటు చేసుకున్నాడు అనే మాట జ్ఞాపకం చేసుకుని, నన్ను బలపరిచిన మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృతజ్ఞతుడైన తెలియక అవిశ్వాసం వల్ల చేసేది కనుక కనికరించబడితిని. మరియు మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క కృప, క్రీస్తు యేసునందు విశ్వాసము, ప్రేమ అధికంగా విస్తరించిన. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, దేవుని యొక్క కృప అధికంగా విస్తరించబడితే మనందరి నిత్యము, మనందరి పాపముల నిత్యము ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు ఆ కల్వరి శిలువలో రక్తము కార్చి మనందరికీ దేవుడు ఒక మార్గాన్ని సరళం చేశాడు. యేసయ్య మార్గాన్ని సరళం చేశాడు. మన పాపంలో నిత్యమే కల్వరి శిలువలో చనిపోయి తిరిగి 3 రోజులు వేసి తండ్రి కుడి పార్శ్వంలో కూర్చొని ఈరోజు కూడా నీ కొరకు నా కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు. యవనస్తుడైన తిమోతికి తెలియజేస్తా ఉన్నాడు. అపోస్తుడైన పౌలు యవన సేవకుడికి తెలియజేస్తా ఉన్నాడు. యవన నాయకునికి తెలియజేస్తా ఉన్నాడు. పూర్వం నా జీవితం కూడా ఒకప్పుడు పాపంలోనే బ్రతికాను, కానీ దేవుని చిత్తమైన కృప చేత నన్ను ఏర్పాటు చేసుకొని దేవాతి దేవుడు తన కృపలో నన్ను జ్ఞాపకం చేసుకొని నన్ను రక్షించి ఉన్నాడనే సత్యాన్ని అపోస్తుడైన పౌలు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. పాపులను రక్షించడానికి యేసుక్రీస్తు లోకంకి వచ్చాను. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, పాపులను పిలవడానికి నేను వచ్చాననే మాట జ్ఞాపకం చేస్తాడు. మనం చూసినట్టయితే లూకాసు వార్త 5వ అధ్యాయము 32వ వచనం చూసినట్టయితే లూకాసు వార్త 5వ అధ్యాయము 32వ వచనము. యేసు ప్రభు మనందరినీ కూడా ఏర్పాటు చేసుకున్నాడనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. మారు మనసు పొందుటకే నేను పాపులను పిలువవచ్చితిని కానీ నీతిమంతులను పిలువరాలేదని వారితో చెప్పాను. హల్లెలూయా. మనమందరం కూడా పాపులమే, మనమందరం కూడా నీతిమంతులం కాదు, కానీ దేవుని ఉచితమైన కృప చేత మనం నీతిమంతులుగా తీర్చబడి ఉన్నాము. ఆయన కృపలో మనల్ని జ్ఞాపకం చేసుకొని
ఆ యేసయ్య కృప ద్వారా మనం అందరం కూడా నీతిమంతులము తీర్చబడి ఉన్నామనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట మారు మనసు పొందుటకు నేను పాపులను పిలువవచ్చుతుంది కానీ నీతిమంతులను పిలువ రాలేదని వారితో చెప్పాను. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల మనమందరం కూడా పాపం చేసిన వారుగా ఉంటుండగా యేసు ప్రభు ఆయన కృపలో మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ప్రతి ఒక్కరిని కూడా ఏర్పాటు చేసుకున్నాడు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట తెలియజేస్తా ఉన్నాను. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, మనం చూస్తున్నట్టయితే 2 తిమోతిలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 11వ వచనం చూసినట్టయితే, ఈ మాట నమ్మదగినది ఏదనగా మనం ఆయనతో కూడా చనిపోయిన వారమైతే ఆయనతో కూడా బ్రతుకుదాము. హల్లెలూయా. అంటే ఆయన అనగానే ప్రభు అయిన యేసుక్రీస్తే. యేసయ్య మన కొరకు చనిపోయినాడు, తిరిగి లేచి ఉన్నాడు. మనం కూడా తిరిగి దేవుడి కృపలో మనము తిరిగి నూతన జీవితాన్ని దేవుడు మనకు అనుగ్రహించున్నాడని సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఈ మాట నమ్మదగినది ఏదనగా మనం ఆయనతో కూడా చనిపోయిన వారమైతే ఆయనతో కూడా బ్రతుకుదాము. ప్రభు అయిన యేసుక్రీస్తు చనిపోయినట్టయితే మనం కూడా ఆయనతో పాటు తిరిగి బ్రతుకు ఉందాం. అంటే ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తు పరలోకంలో ఈరోజు కూడా మనలో ఉండి పరలోకమందు తండ్రి కుడి పార్శ్వంలో కూర్చొని మన కొరకు విజ్ఞాపన చేస్తున్నాడని సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల పాపులను రక్షించుటకు యేసుక్రీస్తు ఈ లోకంకి వచ్చిన వాక్యము నమ్మదగినది, పూర్ణ అంగీకారమై యోగ్యమైనది. వాక్యము యేసు ప్రభు మనందరినీ కూడా ఆయన కృపలో జ్ఞాపకం మనందరినీ రక్షించాడు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. పాపులను రక్షించుటకు యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాను. వాక్యము నమ్మదగినది. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల వాక్యమైన దేవాది దేవుడు, ఆది యందు వాక్యముడు దేవుడు అనే మాట జ్ఞాపకం చేస్తాడు. యోహాను సువార్త 1వ అధ్యాయంలో కూడా ఉంటుంది. అలాగే చూసినట్టయితే ఆదికాండము 1వ అధ్యాయం 1వ వచనంలో కూడా దేవుడి వాక్యమైనాడనే మాట జ్ఞాపకం చేయబడుతుంది. ఆ వాక్యము నమ్మదగినదే, పూర్ణ అంగీకారమైనది అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. వాక్యము ద్వారా దేవుడు మనతో మాట్లాడతాడు. వాక్యము ద్వారా మన జీవితాలు మార్చబడతాయి. వినుడు ద్వారా విశ్వాసం కలుగుతుంది, విశ్వాసం ద్వారా రక్షణ కలుగుతున్నది అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట తెలియజేస్తా ఉన్నాను. వాక్యము నమ్మదగినది, పూర్ణ అంగీకారమైనది, యోగ్యమై ఉన్నది. అట్టి వారిలో నేను ప్రధానుడు. హల్లెలూయా. అపోస్తలుడైన పౌలు తన సాక్ష్యాన్ని జ్ఞాపకం చేసుకుంటూ వాక్యము నమ్మదగినది, పూర్ణ అంగీకారమైనది, యోగ్యమైనది ఉన్నది, అట్టి వారిలో నేను ప్రధానుడు అనే మాట జ్ఞాపకము చేస్తూ ఉంటాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, వాక్యాన్ని అంగీకరించి వాక్యానుసరంగా మనల్ని మనం కట్టుకొని, వాక్యానుసరంగా మనల్ని మనం బలపరుచుకొని, వాక్యము విని మన జీవితాలు మార్చుకొని దేవుని చిత్తంలో మనం నడిచినట్టయితే ఆయన కృపలో మనం వరదిల్లుతాము. ఆయన కృపలో, దేవాతి దేవుని యొక్క కృపలో మనం కూడా సమృద్ధిగా దేవుడు మనల్ని దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. వాక్యానుసారంగా మనల్ని మనం కట్టుకున్నప్పుడు వాక్యము నమ్మదగినది, పూర్ణ అంగీకారమైనది, అందులో నేను ప్రధానుడు అని అపోస్తుడైన పౌలు తెలియజేస్తూ ఉంటాడు. ఇరుదే కాలం కూడా ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, మనమందరం కూడా వాక్యానుసారంగా జీవించుకొని, వాక్యానుసారంగా మనల్ని మనం కట్టుకొని, వాక్యానుసారంగా ముందుకెళ్ళాలని ప్రభు పేరట తెలియజే. అట్టి వారిలో నేను ప్రధానుడు. ఆయన నిత్య జీవము నిత్యము తనను విశ్వసించబో వారికి నేను మాదిరిగా ఉండుటకు యేసుక్రీస్తు తన పూర్ణమైన దీర్ఘశాంతము ప్రధాన పాపినైన నాయందు కనికరించుటకు నేను కనికరించబడితిని. నేను పాపిని, ప్రధానమైన పాపిని అని అపోస్తుడైన పౌలు ఒప్పుకుంటున్నాడు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, మన జీవితాన్ని కూడా మనం ఒకసారి పరిశోధించుకోవాలి. మనం ఎంత పాపమైన రోతమైన జీవితంలో ఉన్నప్పుడు యేసయ్య మన కొరకు ఈ లోకానికి వచ్చి మన జీవితాలను మార్చడానికి, మన బ్రతుకులను మార్చడానికి యేసయ్య ఈ లోకానికి వచ్చాడు. అపోస్తులైన పౌలు అంటా ఉన్నాడు, నన్ను రక్షించడానికి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చినాడని మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని సంగమా, అట్టి వారిలో నేను ప్రధానుడు. ఆయన నిత్య జీవము నిత్యము తన విశ్వసించిన వారికి నేను మాదిరిగా ఉన్నటకు యేసుక్రీస్తు తన పరిపూర్ణమైన దీర్ఘశాంతమునకు ప్రధాన పాపినైన నిన్ను కనికరపడి నన్ను కనికరించబడితే. ప్రధాన పాపిని, నేను ఒక పాపిని అనే మాట ఒప్పుకోవడం ఎవరికి ఇష్టం ఉండదు. పాపం చేసినా కానీ, తప్పు చేసినా కానీ మేము చేయలేదు అని చెప్పేవారు చాలామంది ఉంటారు.
వారు ఒప్పుకోరు. ఎందుకంటే పాపాన్ని ఒప్పుకోవాలంటే అందరికీ ఇష్టపడదు. కానీ ఎవరైతే పాపాన్ని ఒప్పుకుంటారో, ఎవరైతే పాపంలో నేను పాపిని ప్రభువా నన్ను క్షమించు అని ఎవరైతే యేసయ్య దగ్గరకు వస్తారో, యేసయ్య వారి పాపములను క్షమిస్తాడు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజే అపోస్తులైన పౌలు అంటున్నాడు, ప్రధానమైన పాపినే, నేను ప్రధానమైన పాపిని అని తను ఒప్పుకుంటున్నాడు. ప్రియ దేవుని సంఘమా, దేవుని ప్రజలారా, నేను ప్రధానమైన పాపిని, నా యందు కనికరించినట్టు నేను కనికరించబడితేనే. ఇదే కలబరమందరం కూడా కనికరించబడి ఉన్నాము. యేసయ్య మనందరినీ కూడా తన కృపలో మనల్ని బలపరిచి ఉన్నాడు. యేసయ్య కృప ద్వారా మనం రక్షించబడి ఉన్నాం. యేసయ్య కృప ద్వారా మనం నిత్య జీవాన్ని పొందుకున్నాం అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. అపోస్తుడైన పౌలు మనందరితో మాట్లాడుతున్నాడు. తన గత జీవితం సౌలుగా ఉన్నప్పుడు ఎలా ఉన్నాడో తెలియజేస్తూ, ఎలా యేసయ్య తనను ఏర్పాటు చేసుకున్నాడో, యేసయ్యకి నేను ఎలా కృతజ్ఞతుడుగా ఉన్నానో జ్ఞాపకం చేస్తాను. అలాగే నేను ప్రధాన పాపినే ఉన్నానని మాట కూడా జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. నేను కనికరించబడి తిని అనే మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని సంఘమా, దేవుని ప్రజల, మనం కూడా పాపులమే. మనం అందరం కూడా పాపులమే. ఎవరు కూడా నీతిమంతులు ఈ లోకంలో లేరు. కానీ దేవుని చిత్తమైన కృపచేత మనం నీతిమంతులుగా తీర్చబడి ఉన్నాము. ఆయన కృపచేత మనం అందరం కూడా రక్షించబడి ఉన్నాం. ఆయన కృపచేత మనం అందరం కూడా విడిపించబడి ఉన్నాం. ఆయన కృపలో మనందరినీ కూడా జ్ఞాపకం చేసుకున్నాం. యేసయ్య కృపలోనే మనం ఉన్నాము అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాను. ప్రియ దేవుని సంఘమా, దేవుని ప్రజల, సకల యుగంలో రాజు ఉండి అక్షయుడైన అధిశక్తుడైన అద్వితీయ దేవునికి ఘనత మహిమ యుగ యుగములకు కలుగును గాక. ఆమెన్. దేవునికి యుగ యుగంలో ఘనత మహిమ కలుగును గాక. ఆమెన్. దేవాతి దేవుడు మనల్ని కూడా ప్రేమిస్తున్నాడు. ఆయన కృపలో మనం అన్నాము అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ద లార్డ్ రేస్లో యేసయ్య కృపలో నీవు నేను ఉన్నాము. అందుకే ఇంతవరకు సజీవులెక్క ఉన్నాము. ఇంతవరకు దేవుడు మనల్ని కాపాడు, మనల్ని పోషిస్తూ, మనకు అవకాశం ఇస్తూ రక్షణ పొందుకోవడానికి దేవుడు అవకాశం ఇస్తున్నాడు. ఆయన దమ్మదగిన వాడు, నీతిమంతుడు, సమస్త దుర్నీతి నుంచి, పాపంలో నుంచి మనల్ని విడిపించబోతా ఉన్నాడు. ప్రియ దేవుని సంఘమా, దేవుని ప్రజల, ఎందరైతే యేసయ్య దగ్గరికి వస్తారో, ఎందరైతే వారి పాపంలో ఒప్పుకుంటారో, వారి పాపంలో అన్నీ కూడా క్షమించబడతాయి. తిరిగి ఎన్నడూ కూడా వారి పాపంలో జ్ఞాపకము చేయబడవు అని మాట జ్ఞాపకము చేస్తాడు. అపోస్తుడైన పౌలు తన సాక్ష్యాన్ని హృదయ కలం మన ముందు పెట్టాడు. తిమోతికి తెలియజేస్తూ ఉన్నాడు. యవనస్తుడైన తిమోతికి, సేవకుడైన తిమోతికి తెలియజేస్తూ ఉన్నాడు. పూర్వం తన జీవితం ఎలా ఉన్నదో, మన ఆత్మీయ జీవితంలో కూడా మనం గత జీవితంలో ఎలా ఉన్నామో జ్ఞాపకం చేసుకోవాలి. ఇప్పుడు నువ్వు ఎలా ఉన్నావో జ్ఞాపకం చేసుకో. ఒకసారి గిట్ట ఇంకా నువ్వు పాపంలో ఉంటే, ఇంకా నువ్వు పాప బ్రతుకులో ఉన్నట్టయితే యేసయ్య దగ్గరికి రా. ఇదే అనుకూల సమయము, ఇదే మంచి సమయము. సమయం పోతే రాదన్నా, సమయం తిరిగి రాదన్నా. ప్రియ చెల్లి, ప్రియ అక్క, ప్రియ తమ్ముడు, ప్రియ అన్న, ఇదే అనుకూల సమయము. ఇంకా సమయాన్ని వ్యర్థం చేసుకోకు. ఏ క్షణంలో, ఏ సమయంలో ఏం జరుగుతుందో మనకు తెలియదు. కానీ ఒకటి మాత్రం సత్యము, యేసయ్యని సొంత రక్షకుడుగా అంగీకరించినట్టయితే ఈ లోకంలో శరీరానికి మరణం ఉంది, ఆత్మకు మరణం లేదు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. నీ పాపాలు క్షమించబడినట్టయితే నువ్వు నిత్య పరలోక రాజ్య వారసులు అవుతావు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తావు. దేవుని కృప మీ అందరికీ తోడై ఉండును గాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడా దేవానికి ధన్యములు, స్తోత్రములు నైనా. హృదయ కాలము తండ్రి, నీ వాక్యము ద్వారా అపోస్తుడైన పౌలు ఒక సాక్ష్యము ద్వారా మాతో మాట్లాడిన దేవానికి ధన్యములు, స్తోత్రములు నైనా. ప్రభా, నీ కృపలో మనల్ని జ్ఞాపకం చేసుకొని మా పాపాలు క్షమించిన దేవా, నీకు ధన్యములు, స్తోత్రములు నైనా. ప్రభా, వాక్య బిడ్డలు కూడా వాక్యానుసారంగా వారిని వారు కట్టుకొని ముందుకు సాగిపోవడానికి నీ కృప ద్వారా సహాయం చేయండి. అలాగే తండ్రి, మా దేశాన్ని దీవించండి. భారతదేశం అంతటి కూడా దీవించి దాని ప్రభా, ఒకరి పట్ల ఒకరు ప్రేమ సమాధానం కలిగి, ఒకరి పట్ల ఒకరు నెమ్మది కలగడానికి నీ కృప ద్వారా సాయం చేయండి. వాక్యం అనే విత్తనం అంతా కూడా భారతదేశం అంతా విస్తరించడానికి నీ కృప ద్వారా సాయం చేయండి. మా సేవకులను, మా సేవకురాలను అలా దీవించండి, ఆశీర్వదించండి. అలాగే సంఘాలను దీవించండి, ఆశీర్వదించండి. విశ్వాసులను దీవించండి. సువార్త సేవకులను కూడా దీవించి ఆశీర్వదించండి. ఫేత్ ఆఫ్ మినిస్ట్రీస్ మందిరాన్ని కూడా మరి దీవించి ఆశీర్వదించండి. నాయనా ప్రభా, ఈ రోజంతా కూడా నీ కృపలో మనం దీవించి ఆశీర్వదించి బలపరచమని నజరుడైన యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన రక్షకుడైన మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృప మనందరికీ ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడై నీడైండును గాక. ఆమేన్.